వారి మీద ఒక కేసు అయితే నమోదైంది. ఒక మైనింగ్‌లో వర్క్ చేసే ఒక అతని దగ్గర నుంచి 2,00,00,000 బెదిరించి తీసుకున్నారు అని దానికి మీరేమంటారు? ఆల్రెడీ అది చూశానండి నేను కూడాను. ఎవరైతే ఎంపీ ఉన్నారో మన శ్రీకృష్ణ లావు గారో ఏదో నేమ్ ఉంది. ఎవరైతే వీళ్ళు ఇప్పుడు అవినీతి చేశారో ఆ రోజు సైబరాబాద్ మొక్కనేనని చెప్పేసి పాలిటిక్స్‌లోకి వచ్చారు. ఆమె ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటో అందరికీ తెలుసు. ఈరోజు వాళ్ళు వాళ్ళు ఆ రోజు ఎన్నికల అఫిడవిట్‌లో వాళ్ళు పొందుపరిచిన ఆస్తుల వివరాలు ఈరోజు చూస్తూ ఉంటే దానికి దీనికి పొంతన లేదు. ఏదైనా మీరు అవినీతి చేశారు, లేకపోతే మీ మీద ఇలా ఆరోపణలు ఉన్నాయి అనేటప్పటికీ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, లేకపోతే కక్షపూర్వకంగా మా మీద కేసులు పెడుతున్నారు అని చెప్పేసి వీళ్ళంతా మాట్లాడుతూ ఉన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఆల్రెడీ చాలా అవినీతి చేశారు కాబట్టి వీళ్ళకి భయం ఏంటంటే సానుభూతి కోసం వీళ్ళు మేము ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. దీని మీద విచారణ జరిపించాలి, కఠినంగా శిక్షలు ఏదైతే ఉందో దాని మీద విచారణ జరిపించి. ఈ మధ్యన వైసీపీ నాయకులు చాలామంది అరెస్ట్ అవుతున్నారు కదా! సో, నెక్స్ట్ ఎవరు అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? నెక్స్ట్ ఆల్మోస్ట్ అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. కొంతమందికి హార్ట్ అటాకులు రావటం, కొంతమంది బాత్రూంలో పడిపోవడం జరుగుతూ ఉంది. అయితే నెక్స్ట్ వాళ్ళేలాగా వైసీపీలో చాలామంది ఉన్నారండి అవినీతి చేసిన వాళ్ళు. కంపల్సరీగా వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలి. అయితే ఏంటంటే వీళ్ళు మాకు ఆ రోజేమో కొడాలని చాలా మేకపోతు గాంభీర్యం వేసుకుని ఏదో ఏదో మాట్లాడాడు. రకరకాలన్నీ చూస్తూ ఉన్నాం. మనం ఈరోజు దాని గురించి కొత్తగా మాట్లాడుకోక్కర్లేదు. ఈరోజు చూస్తూ ఉంటే అధికారం పోయేటప్పటికి నాకు అది జరిగింది, లేకపోతే కూటమి ప్రభుత్వం అనేది చాలా కక్షపూరితంగా వ్యవహరిస్తుంది అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతున్నారు. అవినీతి చేసిన వాళ్ళు ఎవరైనా సరే కంపల్సరీగా శిక్షించాలండి. శిక్షించి వాళ్ళ ఆస్తులు, వాళ్ళు చెప్పిన మాటలు ఏంటి, వాళ్ళు చేసింది ఏంటి, ఇవంతా కూడా విచారణ జరిపించి వాళ్ళకి శిక్ష పడాలి. ఓకే. మరి చూసుకున్నట్లయితే చాలామంది ఏంటంటే సో, నెక్స్ట్ చాలామంది ఏమనుకుంటున్నారంటే రోజా గారు అరెస్ట్ అవుతారు అంటున్నారు. మరి దానికి మీరేమంటారు? ఇప్పటికే లేట్ అయిందండి చాలా లేట్ అయింది ఇప్పటికే అరెస్ట్ చేయాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు బాణాసంచా కాల్చి వాళ్ళు సంబరాలు చేసుకున్నారు రోజా గారు. అటువంటి పోకడ ఆవిడది. ఆవిడ విషయానికి వస్తే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, లేకపోతే కక్షపూర్వకంగా వ్యవహరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అనేది ఏంటంటే చాలా దారుణంగా వ్యవహరిస్తుంది, చాలా కక్షపూరితంగా వస్తుంది, అధికారం ఎవరికి శాశ్వతం కాదు అని చెప్పేసి ఈరోజు ఆవిడ నీతులు మాట్లాడుతూ ఉన్నారు. రోజా గారిని ఎప్పుడూ అరెస్ట్ చేయాలి. ఎందుకంటే మనం ఎలా చెప్పాలంటే రోజా గారి విషయంలో ఆవిడ మాట్లాడే భాష మనం 5 సంవత్సరాలు చూసుకుంటూ వచ్చాం. చాలా దారుణంగా పవన్ కళ్యాణ్ గారిని కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని కానీ, లేకపోతే ఆవిడ కూడా తెలుగుదేశం పార్టీలో ఇచ్చే ప్రయాణం మొదలుపెట్టి ఎమ్మెల్యే అయ్యారో లేదో తెలియదు కానీ అక్కడి నుంచి మొదలుపెట్టి ఆవిడ ప్రయాణం చేశారు. ఆవిడ నోటికి అద్దు ఆపు లేకుండా ఎలా అయితే మాట్లాడారో అంతే స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో అవినీతి చేశారని చూడు చాలా ఆరోపణలు ఉన్నాయి. కాదు ఏంటంటే ఇప్పటికే లేట్ అయింది, ఆవిడ ఇప్పటికే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి ఎవరు తప్పు చేసినా శిక్షించాలి కూటమి ప్రభుత్వం. సో, ఆడుదాం ఆంధ్ర అని రోజా గారి పైన ఒక దాదాపు 150 కోట్లు స్కామ్ చేశారు అంటున్నారు కదా! మరి దానికి జరిపించాలండి. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు, రోజా గారు ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి ఏదైతే ఈ ప్రోగ్రాం వాళ్ళు కంటెస్ట్ చేశారో దాని మీద భారీగా అవకతవకలు జరిగాయి, అవినీతి జరిగిందని చెప్పేసి అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. తర్వాత కూటమి ప్రభుత్వం ఎందుకనో మరి దీని గురించి ముందుకు తీసుకెళ్లేదు. ఇప్పటికే లేట్ అయింది. కంపల్సరీగా దానిపై విచారణ జరిపించి ఎవరైతే దోషులైతే ఉన్నారో ఈ రోజా కానీ వీళ్ళంతా కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెలికి తీసి కంపల్సరీ శిక్ష పడాలి వీళ్ళకి. థ్యాంక్స్ అండి.